బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత అరెస్టుపై తెలంగాణ భగ్గుమంది పల్లెలు పట్టణాల్లో ప్రజలతో కలిసి బీఆర్ఎస్ శ్రేణులు పెద్ద ఎత్తున ఆందోళనలు చేపట్టాయి. సిద్దిపేట జిల్లా కేంద్రంలో బీఆర్ఎస్ నేతలు కార్యకర్తలు భారీ ధర్నా నిర్వహించారు. పాత బస్టాండ్ అంబేద్కర్ చౌరస్తా వద్ద జరిగిన నిరసనకు ప్రజలు సంపూర్ణ మద్దతు తెలిపారు. రాజకీయ కుట్రలో భాగంగానే అరెస్టు చేశారంటూ ప్రధాని మోదీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. మరింత సమాచారం మా ప్రతినిధి రంగాచారి అందిస్తారు. బీఆర్ఎస్ పార్టీ నాయకురాలు తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవితను అరెస్టుకు నిరసనగా అక్రమ అరెస్టుకు నిరసనగా సిద్దిపేట జిల్లా వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళన జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. కవితను బేషరతుగా విడుదల చేయాలనే ప్రధాన డిమాండ్ మేరకు జిల్లా వ్యాప్తంగా బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు ప్రజలు ఆందోళనకు నిరసనలకు దిగినటువంటి పరిస్థితి ఉంది. పాత బస్టాండ్ అంబేద్కర్ చౌరస్తాలో ఉన్న అంబేద్కర్ చౌరస్తాలో పెద్ద ఎత్తున బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన పార్టీ నాయకులు కార్యకర్తలు చేరుకుని ఆందోళన నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా కల్వకుంట్ల కవితను కేవలం ఉద్దేశపూర్వకంగా కక్ష సాధింపు చర్యలో భాగంగానే ఈ అరెస్టు చేశారని చెప్పి వాళ్ళు ఆందోళన వ్యక్తం చేస్తూ ఉన్నారు. వెంటనే విడుదల చేయాలని కూడా డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మనం ఒక్కసారి ఇక్కడ ఉన్నటువంటి నాయకులతో మాట్లాడదాం. వాళ్ళు ఏమనుకుంటున్నారు, ఎందుకు ఈ ధర్నా జరుగుతుందో ఒక్కసారి వాళ్ళను మాట్లాడదాం. చెప్పండి చైర్మన్ గారు, మీ డిమాండ్ ప్రధానంగా మీ డిమాండ్ ఏమిటి? ఎమ్మెల్సీ కవిత గారిని అక్రమంగా అరెస్ట్ చేసేందుకు ఈనాడు నిరసన తెలియజేస్తూ ఉన్నాం. నిజంగా కూడా ఇక్కడ కేంద్ర ప్రభుత్వం ఈడీల పేరు మీద అక్రమంగా అరెస్ట్ చేయడం వల్ల ధర్నా చేస్తూ ఉన్నాం. నిజంగా కేంద్ర ప్రభుత్వం అనుకుంటే విచారణ చేయండి అద్దంటలేం, కానీ తెలియక అరెస్ట్ చేయడం అనేది ఖండిస్తూ ఉన్నాం. అదేవిధంగా కేంద్రము రాష్ట్రం ఇద్దరు ఒకటే దొంగ అన్నట్టు ఇటు రేవంత్ రెడ్డి అటు మోడీ ఇద్దరు ఒకటే ఈనాడు తెలంగాణ రాష్ట్ర సమితిని పొందబెట్టాలని చూస్తూ ఉన్నారు. ఇది తెలంగాణ ప్రజలు ఖచ్చితంగా ఎన్నడూ కూడా పోరాటం చేసినటువంటి తెలంగాణ. ఇది పోరాటానికి ఎప్పుడు కూడా వెనుకడుగు వేయలేము. ఆనాడు 14 ఏళ్ళు పోరాటం చేసి తెలంగాణ తీసుకున్నాం. పోరాట పటిమతోనే 10 సంవత్సరాల అధికారాన్ని చేసినాం. అదేవిధంగా ఏం జరిగినా పోరాటం చేస్తాం. కవితను విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. వాస్తవంగా కేంద్ర ప్రభుత్వం ముందు నుంచి కూడా ఇట్లా రాజకీయ కుట్రపూరితంగా వ్యవహరిస్తున్నటువంటి సందర్భాన్ని మనం చూస్తూ ఉన్నాం. వారు తమ పార్టీలో చేరమని, తమ పార్టీకి బీజేపీకి అనుకూలంగా వ్యవహరించాలని చెప్పి వ్యవహరించినటువంటి నేతలను ఏదో ఒక రకంగా ఈడీలు సిబిఐల ద్వారా దాడులు చేయించి వాళ్లను లొంగ తీసుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. అటువంటి లొంగుబాటుకు మేము వెళ్ళలేదు కనుకనే ఈనాడు మా కవితను అరెస్ట్ చేయడం జరిగింది. మరి అట్లాంటి పరిస్థితులలో మేము తప్పకుండా దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉన్నాం. ఎట్టి పరిస్థితులలో కూడా మేము న్యాయం మా వైపే ఉంటుంది. ఎట్టి పరిస్థితులలో కూడా మేము నిష్పాక్షికంగా వ్యవహరించాల్సినటువంటి ఈడీ సిబిఐలు ఈనాడు కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో పనిచేసే సంస్థలుగా ఉండటం అనేది చాలా గర్హనీయమైనటువంటి విషయం. ఈ రకంగా చేయడం వల్ల ఈనాడు మరి ప్రజాస్వామ్య విలువలన్నీ కూడా భూస్థాపితం అయిపోతున్నట్టుగా ప్రజలు భావిస్తూ ఉన్నారు. మరి తప్పకుండా కవితను వెంటనే విడుదల చేయాలని చెప్పి, బేషరతుగా విడుదల చేయాలని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. మరి మోడీ గారు కేంద్ర ప్రభుత్వంలో అధికారంలోకి వచ్చిన నుంచి వారికి ఏ రాష్ట్రంలో అయినా విరోధంగా ఉంటే ఆ యొక్క నాయకులను, ఆ పార్టీలను భూస్థాపితం చేసే విధంగానే వారు ఈ రోజు వరకు కూడా అవలంబిస్తూ ఉన్నారు. ఈరోజు వారికి లొంగకుండానే ఉన్నందుకు కేసీఆర్ గారికి కుమార్తెనటువంటి కవిత గారిని అక్రమ అరెస్ట్లో ఇరికించి సర్చ్కు మాత్రమే వస్తున్నామని చెప్పి మరియు ప్రివెన్షన్ ఆఫ్ యాక్ట్ కింద మనీ లాండరింగ్ యాక్ట్ 19 కింద అరెస్ట్ చేస్తున్నామని అరెస్ట్ చేయడాన్ని బీఆర్ఎస్ పార్టీ పక్షాన మేము తీవ్రంగా వేధిస్తున్నాము. కవిత గారిని బేషరతుగా విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇది ఇక్కడ పాత బస్టాండ్ దగ్గర ఉన్నటువంటి పరిస్థితి. ముఖ్యంగా ఇక్కడ ధర్నా చేస్తున్నటువంటి, రాస్తారోకో చేస్తున్నటువంటి బీఆర్ఎస్ పార్టీ నాయకులను, కార్యకర్తలను పోలీసులు అరెస్ట్ చేసి వాహనాల్లో ఎక్కించి తరలిస్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. మొత్తంగా ఈ ప్రక్రియ అంతా కూడా చాలా రోజుల తర్వాత మళ్ళీ ఒక ఉద్యమ పంథాన్ని బీఆర్ఎస్ పార్టీ అమలు చేస్తూ ఉంది. ముఖ్యంగా చాలా తెలంగాణ ఉద్యమంలో ఏదైతే ఎంత క్రియాశీలంగానైతే పనిచేసినారో అదే పద్ధతిలో ఈరోజు కవిత అక్రమ అరెస్టుకు నిరసనగా కూడా పెద్ద ఎత్తున ప్రజలు ఇక్కడ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకులు, కార్యకర్తలు తరలినటువంటి పరిస్థితి, పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నటువంటి పరిస్థితి. ముఖ్యంగా ఈ అరెస్ట్ ఏదైతే ఉందో అరెస్ట్ పూర్తిగా అటు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఇటు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఇద్దరూ కూడా కూడబలుకొని కుట్ర చేసి ఆ కుట్రలో భాగంగానే ఈ అరెస్టులు చేశారని చెప్పి వాళ్ళు
చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. అందులో భాగంగానే ఈ అరెస్టు జరుగుతుంది. ఇట్లాంటి బెదిరింపులకు అక్రమ అరెస్టులకు భయపడేది లేదని చెప్పి వాళ్ళు తేల్చి చెప్తూ ఉన్నారు. ఖచ్చితంగా ఉద్యమాన్ని కొనసాగిస్తాం. ఈ కేంద్ర ప్రభుత్వం, కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా, రాష్ట్రంలోని రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున గళం విప్పుతామని చెప్పి వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. ముఖ్యంగా ఈ కేసు ఏదైతే ఉందో పూర్తిగా గత 2 సంవత్సరాలుగా కేవలం నాంచుకుంటూ ఎన్నికల సమయంలోనే ఈ ఎన్నికలు వస్తున్నాయని చెప్పగానే ఈ కేసుని బయటకు తీయడము, ఆమెను వేధించడము, తద్వారా బీఆర్ఎస్ పార్టీని నిరుత్సాహానికి గురి చేయడము, బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ను మానసికంగా వేధించాలనే ఒక లక్ష్యంతో ఈ ప్రక్రియకు పాల్పడుతున్నారని చెప్పి వాళ్ళు భావిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మొత్తానికి బీఆర్ఎస్ పార్టీ ఈరోజు జిల్లా వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నాయి. కవితను అరెస్ట్ చేసిన సందర్భంగా ఆమెను బేషరతుగా విడుదల చేసే వరకు కూడా బీఆర్ఎస్ పార్టీ ఆందోళనలు కొనసాగుతాయని చెప్తున్నారు. భారతీయ జనతా పార్టీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వానికి, ఇటు రాష్ట్ర ప్రభుత్వానికి రెండింటికి కూడా బుద్ధి చెప్పే విధంగా రేపటి పార్లమెంటు ఎన్నికల్లో కూడా వాళ్ళకు, ఆ పార్టీలకు బుద్ధి చెప్పే విధంగా, తమ తీర్పునిచ్చే విధంగా ప్రజల్లోకి వెళ్తామని చెప్పి కూడా బీఆర్ఎస్ పార్టీ నాయకులు చెప్తున్న పరిస్థితి ఇక్కడ కనిపిస్తూ ఉన్నది. కెమెరామెన్ వెంకట్తో రంగాచారి, టీ న్యూస్, సిద్దిపేట.